Give answer on September 13th. Yes. For success. Yes. Yeah. నా మీరు అంటే కళింగ సినిమా అంటే కొన్ని సినిమాలు లైక్ ఇప్పుడు వచ్చే సినిమా మైథాలజీని ఇంక్లూడ్ చేస్తున్నారు, సైఫై ఉంటుంది, డిఫరెంట్ జోనర్స్ అన్ని ఒక దాంట్లో బ్లెండ్ చేసి పెడుతున్నారు. సో కాంతార రిఫరెన్స్ ఏదైనా తీసుకున్నారు? కాంతార కావచ్చు, లేదా హిందీ వైపు వెళ్తే తుంబాడ్ అనే ఒక సినిమా ఉంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. సో ఆ సినిమా దగ్గర నుంచి మేము ఇన్పుట్స్ తీసుకునేది. ఇన్పుట్స్ అలా ఏం తీసుకోలేదు, కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. కాంతారా డిఫరెంట్ స్టోరీ, తుంబా డిఫరెంట్ స్టోరీ, కళింగ డిఫరెంట్ స్టోరీ. సో నో కంపారిజన్. విజువల్ వైజ్ వీ టుక్ దట్ రిఫరెన్స్, లైక్ యూనో ఆ గ్రీనరీ అలా ఉండాలి, ఆ డెన్స్ అలా ఉండాలి, ఆ క్రియేచర్ ప్యాటర్న్ లో కొంచెం అలా రావాల్సి వస్తుంది, ఆ టైప్ లో అది తీసుకున్నాం మేము అంతే తప్ప నథింగ్ రిలేటెడ్ టు విత్ దోస్ టూ మూవీస్ యాక్చువల్లీ. అంటే మేబీ వీ గాట్ ఇన్స్పైర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే క్రియేచర్ బేస్డ్ ఫిల్మ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం చేశారని చెప్తున్నా. సో అంటే డేరింగ్ అటెంప్ట్ అంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే హైప్ వల్ల అలాంటి మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దాన్ని ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తూ డైరెక్ట్ చేశారు? బేసిక్ ఇప్పుడు క్రియేచర్ బేస్ అనగానే బేసిక్గా అక్కడ మనం కంప్లీట్ విఎఫ్ఎక్స్ వాడినా, కంప్లీట్ మనం ఏదైనా ఇచ్చినా కొన్ని సినిమాలు మనం చూస్తాం తేలిపోతాయి, బయట లాంగ్వేజెస్లో చూసాం కొన్ని. సో దాన్ని అట్మోస్ట్ కేర్ తీసుకొని అక్కడ నార్త్ నుంచి కొన్ని ప్రాస్థెటిక్ ఆర్టిస్టులను పిలిపించి ఒక 5 మెంబర్స్ని ఇక్కడ క్రియేచర్ ఉన్నంత టైంలో ఆ సెటప్ అవి చేయించాము. అదే కాకుండా మనకు జర్మనీలో కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్స్ అయినాయి, ఇక్కడ హైదరాబాద్లో అయ్యాయి, తర్వాత ఢిల్లీలో అయ్యాయి. సో మేము ఎక్కడైతే ద పర్ఫెక్ట్ అనుకున్నామో ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ వి యూనో పుట్ ఇట్ ఇన్ దిస్ మూవీ. అట్లా జనరల్గా విఎఫ్ఎక్స్ కొన్ని సినిమాలు ఏంటంటే విఎఫ్ఎక్స్ బేస్డే నడుస్తూ ఉంటాయి. సో ఆ విఎఫ్ఎక్స్ బేస్డ్ అయినప్పుడు అక్కడక్కడ మిస్ మ్యాచ్ అయ్యి చాలా ఫైర్ అవుతుంది అండ్ చాలా కామెంట్స్ కూడా వినబడుతుంటాయి, సరిగ్గా చేయలేదు, చేసేసారు, ఏదో చేసామన్న పేరుకి. అండ్ మీరు అన్ని చూసే వచ్చి ఉంటారు, లైక్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసిన విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిల్మ్స్ అన్ని కూడా సమ్వేర్ డిడ్ంట్ వర్క్ అవుట్ అన్ని ఉంటాయి. సో వాటన్నింటి మీరు అధిగమించడానికి మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ హోంవర్క్ చేస్తున్నారు? లైక్ ఎట్లా మీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది? విఎఫ్ఎక్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? విఎఫ్ఎక్స్ వర్క్స్ మేము ఫస్ట్ నుంచి క్లియర్ ఉండే, ఇక్కడ ఐ మీన్ సీన్స్లో విఎఫ్ఎక్స్ వర్క్స్ వస్తాయి అండ్ లొకేషన్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ కూడా ఉండే. సో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వీ ఎన్షూర్డ్ దట్ లొకేషన్ సూపర్వైజర్ ఇస్ దేర్ అండ్ హీ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ దానివల్ల మాకేమైందంటే ది ఎండ్లో కొంచెం ఈజీ అయింది, ఎందుకంటే ఆ షూట్ దాని ప్రకారం చేస్తాం కాబట్టి. అక్కడ ప్రాపర్ ప్లాన్ లేకపోతే విఎఫ్ఎక్స్ ఎంత చేసినా అక్కడ తేలిపోతుంది. సో ఎనీ మూవీ విఎఫ్ఎక్స్ మేక్ ఆర్ బ్రేక్ అన్నట్టు కూడా ఉంటుంది. అదే బాగుంది అని చెప్పొచ్చు, బాగాలేదని కూడా చెప్పొచ్చు. సో అందుకని మేము ఒకవేళ ఒక సీన్కి అది బాగాలేదంటే ఆ సీన్లో అది తీసేసాం కానీ పెట్టలేదు. సో దట్ ఈస్ ద కేర్ విచ్ ట్రై చేస్తే వర్కౌట్ అయినాయి పెట్టాం, వర్కౌట్ కానీ వి అవుట్ లైక్. ఒక పాప మన టీజర్ లో ఉండదు కదా, చెవు కట్ చేసేది, కంప్లీట్ విఎఫ్ఎక్స్ అన్ని కూడా చాలా బాగా బ్లెండ్ అయ్యాయి. టీజర్ చూసినంత వరకు మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ పర్టికులర్ మెన్షన్ స్టార్ అని చేశారు వాళ్ళు, ఎంటర్టైన్మెంట్ స్టార్ బాగా చేశారు. పర్టికులర్ మెన్షన్ అంటే మనం సౌండ్ గురించి మాట్లాడేవాళ్ళు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందంటే ఒక హారర్ థ్రిల్లర్ ఇలాంటి జోనర్కి వచ్చేటప్పటికి మ్యూజిక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఒక సీన్ ఎలివేట్ అయ్యేదానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. సో చాలా బాగా కుదిరింది. ఎవరు? విష్ణు శేఖర్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. అండ్ ఐ థింక్ టిఎఫ్ఐ నెక్స్ట్ మూవీస్ నుంచి హీ విల్ బి వెరీ బిజీ మ్యూజిషియన్. చాలా బాగా చేశాడు. ఓకే, మీరు ఇంకా మూవీలో చూడండి, ఐ మీన్ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది తొందరలో. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హ్యావ్ షోన్ ఇన్ ది టీజర్. చాలా ఉన్నాయి ఇంకా లాస్ట్ లో కూడా యానిమేషన్స్ అండ్ ఆల్. ఓకే, సో మీరు అసలు చాలా కాము కూర్చున్నారు, సెట్ లో కూడా ఎలానే ఉంటారా? సెట్ లో కూడా ఇంతే కామ్గా ఉంటారా మీరు? నేను ఒక మూడ్ లో ఉంటా, ఒక జోన్ లో ఉంటా, నేను ఎవరు పట్టించుకోను. నాకు ఆ సీన్ వస్తుందా లేదా, తీస్తుందా లేదా, సరిపోయిందా లేదా, ఇవాళ షూట్ నేను కంప్లీట్ చేశాను. ఓకే. So I keep if whenever we are going for new locations, I keep going here and there and I keep exploring. Okay. Yeah, we had shoot in Bhadrachalam. Okay. So we had very good locations. So before only I used to go and I see the location, then I'll go for shoot. It's a beautiful view in Bhadrachalam. Yes, very nice. And we had a song shoot that you already saw, the first song, first single. So we had shoot on the cliff and we went barefoot to that cliff. Okay. Yes, and these guys left me and came back. Me and my assistant are coming back. Okay. చాలా పైకి ఎక్కి Because the అంటే next shot they have to do it. చాలా పైకి ఎక్కేసి ఆ యూనిట్ అంతా తీసుకెళ్లి అక్కడ షూట్ చేయాలి కదా, లిటిల్ టఫ్ బట్ వి డిడ్ ఇట్. Yeah, but the shots are like so good, so great. So we are like, okay, it's
working. Yes. వర్కింగ్ ఫర్ కళింగ. Yes, 100%. ఓకే. Yeah. సో మీరు జనరల్ గా మూవీస్ అవి చూస్తుంటారు తెలుగు ఫిల్మ్స్ అట్లా మీరు Yes. యు వాచ్ తెలుగు Yes. ఫిల్మ్స్ Yes. ఫ్రీక్వెంట్లీ. Yes. వాట్ వాస్ యువర్ లాస్ట్ ఫిల్మ్ దట్ యు హావ్ వాచ్డ్ ఇన్ తెలుగు? Last movie, actually, it was not. I watched in Telugu, but it was not Telugu. Maharaja movie I have watched. Yeah, Vijay Vijay Sethupathi Sethupathi, yeah. movie. Yeah, it was really good. I loved that movie. ఓకే. The everything, the action part. Did everything. you watch his previous film Kerosene, yeah, I watched it. Yeah, Yes, before, yeah, when I met him, then I watched the movie because I have to work with him. So that's Yeah. why. What was your feeling? No, after watching the movie, I know he is having some visuals in his mind already, so he knows what to do. Yeah. What he wants to show to the public, and if he'll get I think more good chance to work with good people, he can show more better. That's Yes, what my thank you. that's my personal experience working with him, so that's why I'm working with him. Yeah. Yes. నా కెరోసిన్ టాపిక్ వచ్చింది కాబట్టి సేమ్ ప్రొడ్యూసర్ మళ్ళీ కళింగ కూడా చేసినారు అండ్ కెరోసిన్ కమర్షియల్ వైజ్ కూడా అంత మనకి అవ్వలేదు. సో మళ్ళీ ఆవిడే వచ్చి ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ కమర్షియల్ వీఆర్ సేఫ్. యూఆర్ సేఫ్. కమర్షియల్ సేఫ్ అయ్యి కాబట్టి రెండోది తీసాం, Okay. లేకపోతే బాబు థ్యాంక్ యూ అనేవాళ్ళు కదా. ఓకే ఓకే సో కమర్షియల్లీ వీఆర్ సేఫ్ జోన్ Yeah. కాబట్టి సెకండ్ వి స్టార్ట్. ఓకే. సేమ్ వాళ్ళు కాబట్టి అరే దీంట్లో ఇది మిస్ అయ్యాయి, మనం ఇందులో జాగ్రత్త పడితే వీ కెన్ డూ మచ్ బెటర్ దెన్ దిస్, ఓకే. అండ్ మనకి ఇంకొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది కమర్షియల్ గా కానీ లేకపోతే వాట్ ఎవర్ సినిమా పరంగా అవును. కానీ, అండ్ ఆడియన్స్ కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఆడియన్స్ ఏది చూస్తున్నారు అవును. అదే ఇద్దాం అన్నట్టు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా వి ప్లాన్ ఇట్. సో అంటే దీని పాన్ ఇండియా రిలీజ్ ఐడియా. పాన్ ఇండియా ఎందుకంటే ఇట్ కంటెంట్ అలాంటిది. ఓకే. అంటే ఇప్పుడు మనం ఒక తెలుగు వాళ్ళకు కంప్లీట్ తెలుగుకే సంబంధించిన తీసుకుంటే వి కాంట్ రిలీజ్ చేసిన యాక్సెప్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అవును. అది ఇలాంటి సబ్జెక్ట్స్ అనుకోండి పాన్ ఇండియా వెళ్ళిపోతాయి. ఇప్పుడు హనుమానే తీసుకోండి, ఇది పాన్ ఇండియా వెళ్ళిపోయింది. ఏంటంటే సబ్జెక్ట్ అలాంటిది కదా, అందరు కనెక్ట్ అవుతారు. అవును. సో ఇందులో కూడా సమ్ డివోషనల్ వస్తుంది, సమ్ అడ్వెంచరస్, ఈ హారర్, వీటికి లిమిట్ ఉండదు కదా, స్టేట్స్ లిమిట్. సో దానివల్ల ది థాట్ ఆఫ్ షోయింగ్ టు లార్జ్ నెంబర్. And you have to watch the Hindi teaser already crossed million of views. Yeah. So one of the Yeah. reason. Yes. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ప్యారల్ గా 13th రిలీజ్ చేస్తున్నాను. లేదు హిందీ నేను ఒక 2-3 weeks గ్యాప్ ఇస్తున్నాను, ఎందుకంటే మనము ఒక్కలమే చూసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేస్తే అక్కడ చూడలేకపోతాం. సో ఇది అయిపోయాక గ్యాప్ తీసుకొని అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ బిజినెస్ కూడా హిందీ అయిందన్న. హిందీ అయిపోయింది అండ్ ఓవర్సీస్ అయిపోయింది. మేము షాక్ ఏంటంటే టీజర్ రిలీజ్ చేసిన విత్ ఇన్ 1 week లో ఓవర్సీస్ అయిపోయింది. ఓకే. సో దట్ ఈస్ షాకింగ్. ఎవరు రిలీజ్ చేసి అక్కడ ఫార్స్ అనేది చాలా పెద్ద కంపెనీ. ఇప్పుడు కంగువా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, సో వాళ్ళు తీసుకున్నారు మంది. ఓకే. అండ్ సినీ గోల్డ్ అని, SDS అని, లోకా అని, సో దిస్ ఆర్ లైక్ బిగ్ వాళ్ళు. ఓకే. సో డెఫినెట్ గా అయితే ఒక మంచి సౌండ్ అయితే చేయబోతుంది Yeah. September 13 తెలుగు. సో గాడ్ గ్రేస్ అండ్ ఆడియన్స్ కంపల్సరీ చూడాలి, ఎందుకంటే ఓ మంచి ప్రాజెక్ట్, మంచి అంటే ఎంటర్టైన్ అవుతారు. తెలుగులో అరే బాగా చేశారా అంటారు. అవును. అంటే నాకు మొన్న ఈ పోస్టర్ చూసినప్పుడు అంటే 2 డ్రాగన్స్ Yeah. అనుకుంటున్నాను. వాట్ వాజ్ డ్రాగన్స్ కాదు, అది యాక్చువల్లీ మన దేవుళ్ళ ఓకే. శివుడు శరభావతారము, విష్ణుమూర్తి గండభైరవుడి పక్షావతారం. ఓకే. ఓకే. అది ఇంకా మన వాళ్ళు అటు వెళ్ళిపోయి అటు డ్రాగన్స్ అయ్యాము, కానీ ఇక్కడ శివుడు అవతారం. ఓకే. ఓకే. ఆఫ్లైన్ ఆఫ్ బర్డ్ ఉన్నది శివుడు అవతారం, శరభావతారం అంటారు దాన్ని. ఓకే. అండ్ 2 తలల పక్షిది గండభైరుండ పక్షి. కండబేరుండే పక్షి. నరసింహస్వామి ఉగ్ర రూపం నుంచి పుడుతుంది. ఓకే. ఓకే. సో ఇవి ఆ స్టోరీ కూడా కొంచెం యానిమేషన్ లో ఐఎమ్ టెల్లింగ్ దట్స్ వై ఐ పుట్టింగ్ హియర్. ఓకే. అంటే ఆ క్యారెక్టర్ రిఫరెన్స్ అంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుందా? లేదు అది ఎందుకు వచ్చాయి, ఇవి ఎందుకు వచ్చాయి అనేది చెప్తున్నాం. యాక్చువల్లీ అచ్చా. మనము మీరు ప్రత్యంగిర మాత అని చెప్పాం కదా, అవును. అమ్మవారి రిలేటెడ్ స్టోరీ అది. సో కరెంట్ ఈ టైంలో పీరియాడిక్ ఫిల్మ్ లేకపోతే ఎన్ని పర్టికులర్ పీరియడ్? లేదు, కొద్దిగా పీరియాడిక్ వస్తుంది, కొద్దిగా కరెంట్ జనరేషన్ కూడా ఉంటుంది. కాకపోతే ఒక మారుమూల పల్లెటూరు, ఓకే. ఇక్కడ ఏ సిటీతో మొబైల్స్ తో కనెక్షన్ లేని ఒక చిన్న పల్లెటూరులో. ఓకే. అక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్ వాటర్ వగేరా యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. ఎంత డ్యూరేషన్ ఎంత టైం? 2 hours. 2 hours.